అరుణాచల శివ లాభమే విహపర లాభహీనుని చేరి లాభమే మందితే వరుణాచల. స్వామి, నువ్వున్నావంటే లోకానికి అంతటికీ లాభాన్ని ఇచ్చేవాడివి. ఇక నేనున్నానంటావా? నా వలన ఈ లోకంలో కానీ ఆ లోకంలో కానీ ఏ లోకంలో అయినా సరే ఎటువంటి లాభము చేకూరదు. సహజంగా ఎవరైనా ఎవరినన్నా చేరారు అంటే వాళ్ళ వలన ఏదైనా లాభం ఉంటేనే కదా వాణ్ణి దరి చేరుతారు. కానీ నువ్వు మాత్రం నన్ను దరిచేరి తీసుకుంటున్నావు. ఎందుకు స్వామి? నా వల్ల ఎటువంటి లాభము కలగదు, అది అందరికీ తెలుసు. మరి నువ్వెందుకు నన్ను దరిచేరి తీసుకుంటున్నావు? నన్ను నువ్వు చేరదీయడం వలన నీకేమైనా లాభం చేకూరుతుందా? ఏమీ ఉండదు అని తెలిసి కూడా నన్ను నువ్వు చేరదీసుకుంటున్నావే. నీ అపారమైన కరుణ దయ ఎవరికి ఉంటుంది స్వామి? ఆ కరుణలోనే నన్ను మునిగనీయండి స్వామి. ఆ కరుణతోనే నన్ను నీ పాదాలను చేరనివ్వండి స్వామి. ఆ కరుణతోనే నా జన్మను ధన్యం చేయండి స్వామి అని అడుగుతున్నారు.